నాకు చోలిన పడవు, నేను ఏం చేసి బతకాలి సారి పిల్లలతో. ఏదో తండ్రి నల్లే వాదనుకుంటాడు అనుకుంటే వాడు నేను మా పాదాలు పోతే ఊరు దిక్కు చూడండి మీరు. ఇంత అన్యాయం చేస్తారు మా బిడ్డకి, మాకు వాడనికి, మాకే ఈ ఊర్లో ఇంత అన్యాయం చేస్తున్నారు. ఊరు న్యాయము పాడైపోయిందా ఊద్దా. రూరల్ మండలం బండవాళ్ళపల్లికి చెందిన నవీన్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపినారని వాళ్ళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేయడం అయింది. కేసు విచారించి తగు చర్య తీసుకుంటారు. విశ్వనాథ్ అని ఇచ్చినారు. మా ఊరు పండాలపల్లి సార్. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్గానే ఉండాలి. మేమైతే అరుస్తూనే ఉంటున్నాం సార్. పోవాకండి రా మంచోళ్ళు అంటారు, మళ్ళీ మనకే జూతులు తీస్తారు, వాళ్ళ జతకు పోవాకు అని చెప్పినాం. కానీ మా మాట వినడం లేదు. వాళ్ళు ఫ్రెండ్గా ఉండి ఉండి సంవత్సరం కిందటేమో కొట్లాడుకున్నారంట. కొట్లాడుకొనిచ్చి ఇప్పుడు ఇలా చేసేసినారు. ఇప్పుడు ఎవరు చేశారు మీ ఘటన? వాడు ఇస్తున్నది కాడు చేసినాడు. ఇప్పుడు మా పిల్లలకు ముగ్గురికి ఎవరు చూడాలా? వానికి ఏమన్నా న్యాయం చేయాలంటే కోరిక చేయాల. ఏం చేస్తారో చేయాలా. పిల్లలకు న్యాయం చేస్తారా, పెద్దోళ్ళకి న్యాయం చేస్తారా అనేది వాళ్ళే నిర్ణయించాలా. అదే న్యాయం అంటే ఏటి వరకు న్యాయం చేస్తారు చెప్పండి. మాకు న్యాయం కావాలంటే ఏటి వరకు న్యాయం చేస్తారు. న్యాయం చేయాలంటే వానికి చెయ్యి కాలు రెండు తీసేయాల. అది మాకు కోర్టులో ఉండాల్సిన పని లేదు. వానికి రెండు కాళ్ళు రెండు చేతులు తీసేయమను. మా పిల్లలకు న్యాయం చేయకపోయినా పర్వాలే, ఇంకోనికి భయం ఉండాలా. అట్లయితే చూడండి, ఎవరైనా ఒకటే మాకు. నీకేమవుతారు మళ్ళీ? మేనల్లుడు అవుతాడు సార్, మా అన్న కొడుకు. నీ పేరు? నా పేరు రాజేశ్వరి సార్. ఏ ఊరు? మాదైతే బండాలపల్లి, అయితే కడపకి ఇచ్చినారు సార్.